శ్రీ రమణ గ్రంథమాల్లో శ్రీ వివేక చూడమని చెప్పుకుంటున్నాము. నిన్న మన నిజస్వరూపము కేవల అఖండ చిన్మాత్రమై సదా ప్రకాశించుచున్న ఈ పరబ్రహ్మ తత్వాన్ని జ్ఞానులు తెలుసుకుంటున్నారు అని చెప్పి దాని వివరణ అంతా నేను చెప్పబడింది. తర్వాత గురుదేవులు అంటున్నారు, ఓ ఈ శిష్యుడా, పట్ట విడవకూడనిదే, పట్టుకున్నావా ఇక దాన్ని వదలకూడదు. మనోవాక్కులకు అగోచరమై అప్రమేయమై ఆద్యంత రహితమగు ఆ పరిపూర్ణ బ్రహ్మమే నేనును నీవును ఇతర జీవులన్నీను. కాబట్టి ఈ శిష్యుడా, ఇంత వివరంగా పరిపూర్ణమైన పరబ్రహ్మ తత్వాన్ని గురించి అనేక విధాలు నీకు వివరించి చెప్పాను. అది జ్ఞానులు కూడా దానినే తెలుసుకుని తమ స్వరూపం నందు ప్రకాశిస్తున్నారు. కాబట్టి ఓ శిష్యుడా, పట్ట విడవకూడనిది. ఒక్కసారి ఇక నీ స్వరూపము కోసం నువ్వు ప్రయత్నం చేయడం మొదలు పెడితే దాన్ని ఇంకా వదలకూడదు. అది మనస్సుకి వాక్కుకి అగోచరమైనది, అప్రమేయమై ఆది అంతా రహితమగు ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే, ఏదైతే ఆ పరిపూర్ణ పరబ్రహ్మం ఉందో అది వాక్కుకి మనసుకి తెలియదు. అంటే కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకిను అనేక సంకల్పాలతో కూడిన అంతఃకరణ వాక్కు మనసుకిను తెలియబడేది కాదు. ఆది అంతములు లేనిది అయినా పరిపూర్ణ పరబ్రహ్మం ఏదైతే ఉందో అదే నేను నీవు ఇతరులైనటువంటి సమస్త జీవులు. ఆ పరబ్రహ్మమే అజ్ఞానము వల్ల ఈ జీవులుగా ఈ నానా రకాల రూపాలుగా కనిపిస్తోంది. తాటిలో పాము కనిపించినట్లు. ఈ విధముగా శోధింపబడినటువంటి తత్వం అన్న పదముల చేత తెలియబడినటువంటి బ్రహ్మ జీవులకు తత్వమసి అనే మహావాక్యమును ఇంకా అనేక మహావాక్యములను క్రమముగా ఈశ్వరుని మాయ మొదలగునవి జీవుని పంచకోశములనబడు కల్పిత సత్య కారణ కార్యోపాదుల చేత సూర్యుడును మిణుగురు పురుగులను రాజును సేవకుడును సముద్రమును కోపమును మేరువును అణువును బోలి విరుద్ధ ధర్మములు కలిగి ఏకత్వమందలి వాచ్యాద్యం చేత నైక్యమును తెలుపక లక్షణ లయందు ఇక్కడ ఫలము లేని విడిచినది విడువనిది విడిచి విడువనిది అను లక్షణాల చేత మనం దీనిని వివరంగా తెలుసుకోవాలి. ఒక మొక్కైనా అర్థమైందా? ఏమర్థమైందో నాకైతే అర్థం అవ్వలేదు. మరి ఓ ఈ శిష్యుడా, పరిపూర్ణ పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకున్న తర్వాత జ్ఞానులందరూ ఆ పరిబ్రహ్మ తత్వమే తామై వెలుగొందుచున్నారు. కాబట్టి ఒక్కసారి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుందాం అనేటువంటి గట్టి పట్టుదలతో ప్రయత్నం చేస్తే విడవకూడనిదయ్య పట్టుదలని మనసుకి వాక్కుకి అగోచరమై మనసుతోటి వాక్కుతోటి తెలుసుకోలేనట్టు ఇంద్రియాలతోటి మనసుతోటి తెలుసుకోలేనిదై అప్రమేయము ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు లేనిదై ఆది అంత మధ్య అంతరములు లేనిదై ఉన్న ఆ పరిపూర్ణ పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో అదే ఇదిగో నీకు బోధ చెబుతున్న గురు రూపమైన నేను, బోధను వింటున్న శిష్యుడు అనుకునే నీవు, వారు వీరు అది ఇది అంటూ తెలియబడేటువంటి ఇతర జీవరాశులు ఇవన్నీ ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే అయి ఉన్నది. అర్థమవుతుంది. అంతా పరబ్రహ్మమే అయి ఉన్నది అర్థమైంది. పరబ్రహ్మము తప్ప నేను లేను అన్న అనుభవం చిక్కాలి ఇక్కడ. ఎందుకు అవుతుంది. ఈ విధంగా శోధింపబడాలంటే అంతా అసలు అణువు మొదలు చీమ దోమ ప్రతి దృశ్యము ప్రతి జీవుడు పైగా వాటిలందరినీ తెలుసుకుని నేను ఆ అఖండ పరిపూర్ణమైన పరబ్రహ్మమే అయి ఉన్నాము.
ఏమిటి నేను పరబ్రహ్మాన్ని అయి ఉండడం ఏమిటి? ఆ కుక్క, నక్క, పులి, పుట్ర ఇవన్నీ కూడా పరబ్రహ్మమేనా? అది ఎలాగా అని బాగా తీవ్రముగా పరిశోధించాలి. పరిశోధించాలంటే ఎలాగో బోధని బాగా మననం చేసుకుంటే దాన్ని బాగా మనం అన్వయం చేసుకోవాలో మనకి మనమే వినేసి అర్థమైంది అనుకోకుండా మనకి మనమే పరిశోధించి చూసుకోవాలి. అప్పుడు ఆ రకంగా పరిశోధింపబడి తత్వం, తత్ అంటే అది, త్వం అంటే నీవు అన్న పదముల చేత తెలియబడిన తత్ అంటే అది, అది అంటే పరమాత్మ, త్వం అంటే నేను, అది నేను అంటున్నారు. అలాగ తెలియబడుతున్న జీవ బ్రహ్మలకు ఈ జీవుడు తెలుసుకునే జీవుడును తెలియాలి, పొందాలి అనుకుని మనం ఆశించేటువంటి ఆ బ్రహ్మమును, ఆ జీవ బ్రహ్మలకు తత్వమసి అది నేనై ఉన్నాను అని అర్థం. అది అంటే బ్రహ్మము కదా, త్వం అంటే నేను అంటే నీవు, అసి నువ్వు అది అయి ఉన్నావు అని మనకి మహావాక్యాలు చెప్తున్నాయి. ఇట్టి మహావాక్యాలను ఇంకను అనేక మహావాక్యాలను క్రమంగా ఈశ్వరుని మాయ మొదలగు అన్ని కూడా జీవుని పంచకోశములు అనబడేటువంటి కల్పిత అసత్య కారణ కార్యోపాధుల చేత ఈ ఈశ్వరుడు ఇవన్నీ ఎలా ఉన్నాయట, అదే అది నువ్వై ఉన్నావు, ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు అని మహావాక్యం తెలియచేస్తూ ఇంకా అనేక మహావాక్యాలు కూడా చెబుతూ ఉండగా దానిని మనం మననం పరిశీలనతో మననం చేసుకుంటూ ఉండగా ఈశ్వరుని మాయ మొదలగునవన్నీ జీవుని పంచకోశాలు అనబడు కల్పిత అసత్య కార్య ఉపాధులు, కారణకార్య ఉపాధుల చేత సూర్యుడు మిణుగురు పురుగులును, సూర్యుడు ఏకమే అఖండమై ప్రకాశిస్తూ ఉంటాడు, మిణుగురు పురుగులు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి కానీ అనేకమై మిలుకుమంటూ ఉంటాయి. అవునా? మరి అనంతమైన బ్రహ్మం ఎక్కడ? నామరూపాలతో నేనంటూ బొమ్మలట్టుకు తిరుగుతున్న మనం మిణుగురు పురుగులు లాంటి వాళ్ళము, ఆ బ్రహ్మం సూర్యుడు వంటిది. అవునా? సూర్యుడు మిణుగురు పురుగులు, రాజు సేవకుడు. రాజు ఎక్కడ, సేవకుడు ఎక్కడ? రాజు సేవకుడు. అలాగే సముద్రము, అనంతమైన సముద్రము చిన్న నుయ్యి, చిన్న నుయ్యి, నుయ్యి బావి, కూపము అంటే బావి, చిన్న నుయ్యి ఎక్కడ, అనంత సముద్రం ఎక్కడ? మరి రెండు ఒకటే అంటే అలాగా? మరి రాజు సేవకుడు ఒకటే అంటావేమిటి? పైగా సూర్యుడు మిణుగురు పురుగులు ఒకటి అంటావేమిటి? మేరు పర్వతమును చిన్న ఇసుక రేణువును, ఇది అది ఒకటే అంటే ఎలా కుదురుతుంది? అంటే అనంతమైన పరమాత్మను జీవుడనైన నేనును ఒకటే అంటే ఎలా కుదురుతుంది? మొదలగునవి విరుద్ధ ధర్మములు కదా. అలా విరుద్ధ ధర్మములు కలిగి ఏకత్వమునందని, ఏకత్వము పొందని, మరి రెండు ఏకమంటే మనం ఒప్పుకోలేం కదా. వాచ్యార్థము చేత చెప్పిందా అర్థమైంది, తెలిసిపోయింది అంటున్నాం, కానీ వాక్యాల యొక్క అర్థం కాదు. వాక్యార్థాల చేత జాగ్రత్తగా ఐక్యమును తెరపకుండా, ఈ రెండు ఒకటే అనే ఐక్యాన్ని తెరపకుండా, లక్షణాల యందు ఇక్కడ ఫలము లేని చెప్తుంటే ఐక్యం రెండు ఒకటే అని మనం అంగీకరించకుండా, అది పెద్ద సముద్రము, ఇది చిన్న నుయ్యి, అది పెద్ద సూర్యుడు, ఇవి చిన్న మిణుగుర్లు అంటూ ఎంత చెప్పినా కూడా ఐక్యాన్ని చెప్పకుండా, లక్షణాల యందు ఇక్కడ ఫలము లేని జహతి అంటే విడిచినది, దేన్ని వదిలితే అనంతమో అధికమైనది అవుతుందో దానిని అన్నమాట. అజహతి విడువనిది, విడువవలసిందేమిటి, విడవకూడనిదేమిటి అను లక్షణాలను వదిలిక విడిచి విడువనిది
అను లక్షణాల చేత సోయం దేవదత్త అను వాక్యము విరోధముల పారవైచి, ఆ వాక్యాలను వాటి వ్యతిరేకతలను పారవైచి వాని ఏకత్వమును తెలుపు రీతి ఆ దేవదత్తుడే వీడు. ఎప్పుడో ఒక దేవదత్తుని చూశారు, ఎక్కడో వేరే చోట, కొన్ని సంవత్సరాల తర్వాత మరొక చోట చూశారు. కానీ అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు ఉంది. అయినా మార్పుల్ని మనం పట్టించుకోకుండా వాడే వీడు, నేనేనయ్యా దేవదత్తుని అప్పుడు అనిపించింది అన్నప్పుడు, అయ్యో ఇంత మారిపోయింది శరీరం, కానీ అతడు దేవదత్తుడే అని గుర్తిస్తున్నారు కదా. మారింది శరీరం మారడం వల్ల మీరు గుర్తుపట్టలేకపోయారు. అవును, కానీ శరీరం మారింది కానీ అతడు మారలేదు. అలాగే ఆ దేశం ఏ కాశీయో ఎక్కడో, అవును, ఆ దేశం మారింది కానీ అతడు మారలేదు. ఆ కాలం ఇప్పటి కాలం మారింది కానీ అతడు మారలేదు. అవునా? అవును, అవును అని ఆ స్వయం దేవదత్త అను వాక్యము విరోధ ధర్మాలను వదిలేసి ఏకత్వమును తెలుపు రీతి అవన్నీ దేశకాల వస్తువులో మార్పులే తప్ప దానిలో ఉన్నటువంటి అతడు అనబడేటువంటి అతడు మారలేదు అని తెలుసుకున్నట్లుగా బ్రహ్మమునందు కల్పిత ద్వైతమునంతా నిషేధిస్తూ ఏది నా చేత తెలియబడుతోందో అది అంతా ఒక్కొక్క దాన్ని మనం నిషేధించుకుంటూ ఆ శృతి ప్రమాణం చేత తన వివేక జ్ఞానము చేత ఇది చెప్పింది, నువ్వు కూడా వివేకంతో ఏది నా చేత తెలియబడుతోందో అది ఏది కల్పితమైనదే. మన శరీరాన్ని ఒక్కదాన్ని మనం పరిధిలో ఉంచేసుకుని మిగతావన్నీ చూసి తీసేస్తాంలేండి. మన శరీరము కూడా మన చేత తెలియబడుతోంది. మన ఇంద్రియములు, మన మనోబుద్ధులు అన్నీ మన చేత తెలియబడుతున్నాయి. ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి పేగులు, గుండె మొదలైనవి మనకు తెలియబడకపోయినా వాటి స్పందనని మనం గ్రహిస్తున్నాం. అవును, కడుపులో ఏదైనా తేడా వస్తే ఆ తేడాన్ని గమనిస్తున్నాం, గుండె కొట్టుకోవడంలో తేడాన్ని గమనిస్తున్నాం. అవునా? అవును. అంచేత అన్నిటినీ గమనించడం అంటే చూడడం, అన్నిటినీ నా చేత చూడబడుతున్నాయి, తెలియబడుతున్నాయి. కాబట్టి నా చేత తెలియబడేవన్నీ కూడా బ్రహ్మమున కల్పిత ఈ ద్వైతము కల్పించబడిన రెండోది ఏది కనిపిస్తున్నా సరే అంతటినీ కూడా నిషేధిస్తూ ఆ శృతి ప్రమాణము చేత తన వివేక జ్ఞానము చేత, అవును కదా ఇది నా చేత తెలియబడుతోంది, ఇది కల్పితమే అని. అలాగే రజ్జు సర్పము స్వప్నము వలె కల్పితమై అసత్యమైన దృశ్య విరుద్ధమైన ఉపాధులు రెండింటినీ నీతి నేతి అని కాదని యుక్తి జాగ్రత్తగా వదలగానే క్రమంగా ఇది అని ఏది తెలియబడుతున్నా సరే ఎవరికి నాకు ఆ తెలియబడే వాటిలన్నీ తీసేస్తే ఆఖరికి మిగిలేది పరబ్రహ్మ స్వరూపమైన నేనుగా మిగులుతాను. లేకపోతే నా చేత తెలియబడే నేనై కూర్చుంది ఇప్పుడు మనకి. నిషేధించట్లేదు గనక. ఎందుకు నిషేధించట్లేదు? గమనించట్లేదు గనక, పరిశీలించట్లేదు గనక. కాబట్టి గమనించి పరిశీలించి, మరి నాకంటే ఈ దేహము కంటే ఇతరమైనవన్నీ దృశ్యముగా తెలుసుకుంటున్నా నేను, నా దేహమును కూడా దృశ్యముగా తెలుసుకుంటున్నాను కదా, దీనిలోని అణువణువుని నేను ఎరిగి ఉన్నాను కదా, దీని నాకు దృశ్యమే కదా, మరి ఇది నేను ఎలా అవుతాను అని. అవునంటే దానిని వదిలేసి యుక్తి చేత వదలగానే క్రమముగా రాజ్యభారము కేడము మునగు రాజసేవక ఉపాధులను
నివర్తించినప్పుడు రాజు సేవకులు లేక మనుష్యత్వం చేత ఒకటిగానే ఉంటారు. రాజ్యభారం, ఒక రాజు ఆ రాజ్యభారం అంతా మోస్తున్నాడు. ఆ రాజు ఆ రాజ్యభారాన్ని వదిలేస్తే వాడిని రాజు అనరు. అలాగే ఆ సేవకుడు వాడు చేసేటువంటి ఆ సేవా పని ముట్లన్నీ వదిలేసి ఉంటే వాడిని సేవకుడు అనరు. ఇప్పుడు మన పనివాడు వచ్చి ఇక్కడ పారా, గొడలి, కత్తి, కారాటు పట్టుకుని పనులు చేస్తున్నాడు. అవును, చేసినప్పుడు పనోడు సేవకుడు అంటాం. వాడు పని అయిన తర్వాత అవన్నీ అక్కడ పాడేసి వాడి డ్రెస్ మార్చుకుని మళ్ళీ ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్ళిపోతే వాడిని ఎవరంటారు? సేవకుడు. రోడ్డు మీద వాడు వెళ్తున్న మన పనివాడు అనే గుర్తించాం. అవును, ఆ రకంగా వాడు వదిలేస్తే రాజు సేవకుడు అన్నది లేక మనుష్యుడుగానే మిగిలి ఉన్నాడు కదా. అలాగే ఈశ్వరుడు జీవుడు అను భేదము లేక చిన్మాత్రమై అఖండైక రసమై విరుద్ధము లేక శేషించి ఉన్నటువంటి శుద్ధమై లక్ష్యార్థము చేత స్వభావ ఐక్యము బాగా తెలుపుతుంది. అంతట ఆ రకంగానే ఈశ్వరుడు జీవుడును అన్ని ఉపాధులలోనూ చైతన్యమై ఉన్నవాడు ఈశ్వరుడు. ఈ ఒక్క శరీరంలో మాత్రమే ఉన్నవాడు జీవుడు. అవునా? అన్ని ఉపాధులతో కూడినటువంటి ఈ నానా ఉపాధులను తీసేస్తే ఉన్నది అక్కడ ఈశ్వరుడు లేడు. అలాగే ఈ దేహమునందు, ఈ ఉపాధి నందు, దీనిలో నేను జీవుడను అన్న భావంను తీసేస్తే జీవుడు లేడు. మరి ఏముంది అంటే ఇక మిగిలి ఉన్నదేదో అది శుద్ధమైన లక్ష్యార్థము చేత స్వాభావికమగు స్వభావముగా తనకు తానే ఉన్నది అయిన సద్వస్తువుగా నీకు బాగా తెలుస్తుంది. అలాగే దేనిని వదలాలి, దేనిని వదిలితే వదిలేది ఏది మిగులుతుందో అదే శేషించి ఉన్న వస్తువు. మిగిలి ఉన్నదేదో అదే బ్రహ్మము. కానిదంతా తొలగిస్తే ఏది అయిన సత్య వస్తువు అయితే ఉందో అదే మిగులుతుంది, అదే బ్రహ్మము అని చక్కగా మరి అఖండ శుద్ధ బ్రహ్మమును, ఈ జీవుడు అన్నటువంటి భావమును, ఈ జీవుడు నేను జీవుడను నేను దేహమునన్న భావాన్ని వదిలేస్తే, కాబట్టి ఇక్కడ బోధలో ఈశ్వరత్వ జీవత్వములు రెండూ కూడా తొలగిస్తే జీవేశ్వరుడు అనే భేదమే లేని ఏకైక బ్రహ్మమే మిగులుతుంది అని ఈ బ్రహ్మాత్మైక్య అఖండ భావమును జ్ఞానులు ఎరిగి ఉండుట చేత నీవు కూడా ఈ దేహాది అసత్వ వస్తువులన్నీ కూడా నేను కానని బాగుగా అపవాదించి కాదని తొలగించుకుంటూ స్వతసిద్ధమై ఆకాశము వలె అతి సూక్ష్మమై ఎల్లప్పుడూ ప్రకాశించు సత్యజ్ఞానానంద పరిపూర్ణ బ్రహ్మమే నేనని నిర్మలమగు బుద్ధి చేత నిన్ను నువ్వు తెలుసుకొనుము. అంటే చెప్పడం అయితే చెప్తారు. ఈ పరిశీలన నువ్వే చేసుకోవాలి. ప్రతి క్షణము కూడా పరిశీలించేసుకుంటూ ఈ జ్ఞానులు మరి అలాగే ఎరుకుతో కలిగి ఉంటారు. అలాగే చెప్పిన విధంగా నీవు కూడా ఈ దేహాది అసద్వస్తువులన్నీ నేను కాదని బాగుగా అపవాదించి స్వతసిద్ధమైన ఆకాశంలాగా యథాకాశ స్థితో నిత్యం వాయు అహం ఆకాశవత్ సర్వం బహిరంతర్గతోచ్యుత. నేను సదా స్వతసిద్ధమై వ్యాపించున్న ఆకాశంలాగా అతి సూక్ష్మమై ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్నటువంటి సత్య జ్ఞానానంద పరిపూర్ణ పరబ్రహ్మమునే. సర్వత్రా అన్నిట వ్యాపించి ప్రకాశిస్తున్న పరబ్రహ్మమునే నేను అని ఏ వాసనలు అజ్ఞాన వృత్తులు లేని నిర్మలమైన బుద్ధి చేత నిన్ను నువ్వే తెలియవలేను. మన బుద్ధి మీద అలా లేదుగా. మన బుద్ధి ఏమైనా నిర్మలంగా ఉందా?
ఉహు. ఏ వాసనలు లేకుండా ఉందా? లేదు. ఇటువంటి బుద్ధిలో తెలుస్తుంది. ఉమ్, ఈ బ్రహ్మమని నీకు తెలిసినా అది నీ బుద్ధి అలా శుద్ధి కాకపోతే ఆ, బ్రహ్మ అనుభవం కలగదు. ఆ, తెలిసింది కాబట్టి ఇక చాలు అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు లేదు. లేదు. అదే ఖర్చుపోయి వస్తున్నాం కదా మరి. ఇంకెన్నాళ్ళు 30-40 ఏళ్ళు చెప్పుకున్నా ఇంక అదే పాఠమా? ఉహు. మరి ఇంకెందుకు? మృత్యులో కలిగి మృణ్మయముగా నుండు ఘటాది సకలమును మృతే అగును. మట్టి వల్ల చేయబడి ఉమ్, ఉన్నటువంటి మరి కుండలు బాణలు మొదలైనవన్నీ మట్టే అవును కదా. అవును. అలాగే సద్రూప బ్రహ్మమునందు పుట్టి బ్రహ్మమయముగానే ఉండు ఈ జగత్తంతా బ్రహ్మ మాత్రముగాను ఆ, స్వప్నమున నిద్రచేత కల్పితమైన దేశ కాల విషయ జ్ఞాతృముఖ సర్వమును మిథ్యయగు రీతిని ఉమ్, ఎలాగా మట్టి వల్లనే కలిగినటువంటి నానా రకాల ఆకారాలు కలిగినటువంటి కుండలు బాణలు మొదలగునవన్నీ మట్టే అవునా? అవును. ఇది ఎంత బాగా తెలిసింది కదా. ఆ, అలాగే సద్రూపమైన పరబ్రహ్మమునందే ఆ, మట్టిలో నుంచే కలిగే కుండలవన్నీ అలాగే ఆ పరబ్రహ్మమునందే కలిగి ఆ, బ్రహ్మమయముగానే ఉన్నాయి అవి. ఆ. ఏవి? దాని నుండి వచ్చినవ నేను, ఏమిటవి? నా నుండి వచ్చినవ నేను, ఏమిటవి? అసత్యోస్తుల నేను. ఏమిటవి? ఇప్పుడు కొండ మండ, మట్టిలోంచి కొండ మండ అనేక రకాలుగా వచ్చినట్టుగానే నేను నాది ఇవి అవి అవి ఇవి అని చెప్పి కలిగేవన్నీ కూడాను నా చేత తెలియబడే సమస్త నామరూపాత్మకమైన ప్రపంచమంతాను అంతాను. అంటే ఈ జగత్తంతాను ఆ, బ్రహ్మమునందే పుట్టి ఉండు ఈ జగత్తంతా ఉమ్, బ్రహ్మముగాను. మరి చూడాలి, చూస్తున్నావా? కొండలు మండలు బాణలు చట్టెలు మూకుళ్ళు అన్నిటినీ కలిపి మట్టే అని అంత తేలిగ్గా చూస్తున్నావు కదా. ఉమ్, మట్టి నుంచి వాటికి ఉనికే లేదని అంత బాగా తెలుసు కదా. మరి అలాగుననే అఖండమైన అద్వితీయమైన పరమాత్మ అనబడే దివ్య శక్తి నుంచి కలిగిన ప్రతి దృశ్యమానమైన జగత్తంతా బ్రహ్మమయమే ఆ, అని ఎందుకు చూడరాదు? మరి బ్రహ్మమయంగా కనిపిస్తుందా మనకి? లేదు, వస్తువులుగానే చూస్తున్నాం. ఎందుచేత? నిన్ను నువ్వు ఒక ఆకారంగా, ఒక పంచభూతాత్మక ఒక శరీరంగా నిన్ను నువ్వు చూసి ఈ శరీరం అనేటువంటి గొంతలో నుంచి కన్నాల్లోంచి చూస్తున్నావు గనక అది అక్కడ కూడా చూసే ఆ తెలివి రూపమే నువ్వు లేకపోతే చూడబడే జగత్తు లేనే లేదు. దాన్ని బట్టైనా నేను చూస్తున్నాను కాబట్టే, నేను అంటున్నాను కాబట్టే ఇవి తెలియబడుతున్నాయి. అలాగే ఈ శరీరము కూడా తెలియబడుతుంది. నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాసనం. అనేక కన్నాలు కలిగిన కుండలో పెట్టిన దీపము తాను వెలుగుతూ కుండను వెలిగిస్తూ కుండ కన్నాలలోంచి కూడా తన వెలుగు కిరణాలు ప్రసరింపచేసి ఆ కిరణాల సన్నిధిలో ఉన్న అన్నిటినీ ప్రకాశింపచేస్తోంది కదా. అవును. ఆ దీపమే లేకపోతే కొండేది, కొండకి వెలిగేది, కొండ కన్నాలకి వెలిగేది, కన్నాల నుంచి తెలియబడిన కిరణాల వల్ల తెలియబడే జగత్తుకు వెలిగేది. మరి వెలుగులకి వెలిగేది ఈ శరీరం అనే ఉపాధిలో నేననే తెలివి దీపం యొక్క వెలుగులో ఈ శరీరము వెలిగబడుతూ ఈ ఇంద్రియాలనే కన్నాల ద్వారా ఆ వెలిగే ప్రసరించి ఈ తెలియబడే జగత్తంతా తెలియబడుతోంది. ఈ జగత్తు తెలియబడాలంటే ఇంద్రియాలు అనేటువంటి రంధ్రాల ద్వారా నా ప్రకాశ కిరణాలు వెలువడాలి. అలా వెలువడినప్పుడే ఇవన్నీ తెలియబడుతున్నాయి. అట్టి నేను శరీరం అనేటువంటి కుండలో ఉంచిన దీపము వలె స్వయంగా నేను ప్రకాశిస్తూ శరీరాన్ని ప్రకాశింపచేస్తున్నాను. నా ప్రకాశం వల్లనే ఇంద్రియాలు లోకము ప్రకాశిస్తున్నాయి. అయితే నేను అవన్నీ ఉండాలంటే ఈ దీపం ఉండాలి. కానీ ఈ దీపం ఉండాలంటే ఏముండాలి? నేనుండాలి.
ఆ నేనే కదా దీపం. ఆ, నేనుండాలంటే నాకేమీ అక్కర్లేదు. ఆ, నాకు అక్కర్లేదు. నేను వెలుగుతున్నాను. నీకు అది ఇది ఒకటే అని తెలియపడం. ఇప్పుడు అద్దేమిటొచ్చింది? ఈ ఇదే. కుండ ఈ కుండ అనేటువంటిది ఉండబట్టి కన్నాల ద్వారా తెలియబడుతుంది. ఉమ్, ఆ కన్నాలలో జన్మల మాలిన్యాలు ఉన్నాయి. కంటి ద్వారా వెళుతున్నప్పుడు అక్కడ ఇది అది అనేటువంటి భావాల ద్వారా చూపు వెళుతోంది. ఉమ్, చెవి ద్వారా వెళుతున్నప్పుడు ఆ భావాల ద్వారా ఆ శబ్దం వెళుతోంది. ఉమ్, ఇలాగ ఇంద్రియాల ద్వారా నా తెలివి బయటికి వెళుతున్నప్పుడు ఆ ఇంద్రియాల యందున్న వాసనలనే దోషాలను తీసుకొని బయటికి వెళుతుంది. ఉమ్, వెళ్ళడం వల్ల ఆ దోషాలు నీకు బయట తెలియబడుతున్నాయి. ఆ, అంచేత ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుల జన్మ వాసనలనే మాలిన్యాల ద్వారా ప్రకాశిస్తున్నటువంటి తెలివి దీపము ఉమ్, ఆ మాలిన్యాన్ని చూపిస్తుంది. ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకం ఎర్రగా కనపడినట్లు. ఆ, అంటే నీకు ఈ నానాత్వము తోస్తుంది అంటే నిన్ను నీకు తెలియనివ్వకుండా నానాత్వం తోస్తూ ఇది సత్యము, ఈ దేహము నేను అన్న భ్రాంతి కలుగుతోంది అంటే ఇదిగో ఈ దేహం అనే పరిధిలో నుంచి నువ్వు చూస్తున్నావు గనక. ఉమ్. ఆ కుండ పగిలిపోతే లేక వస్తుంది. కుండ పగిలిపోతే ఏమవుతుంది? కుండ అనేది బోర్లించాను దాని మీద. అంతే, అడ్డుపోయింది అప్పుడు. స్వయం జ్యోతి స్వయంగా వెలుగుతోంది. దేహము నేననే భావనతో ఈ దేహాన్ని దాని మీద కప్పు, అంటే అది చెప్పాం కదా, పంచకోశాలు అనేటువంటి కప్పులు ఉమ్, కప్పేసి ఉంది అది. ఉమ్, ఆ పంచకోశాలని వెలిగిస్తూ పంచకోశాల ద్వారా పంచ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలకి శక్తినిస్తూ అంతఃకరణలోని వాసనలకు అనుగుణంగా జగత్తులో చూపిస్తోంది. ఉమ్, అన్నిటికీ కారణం ఈ కప్పివేయబడిన కప్పులతో కూడినటువంటి దేహమే. ఉమ్, ఇప్పుడు ఈ దేహాన్ని తీసి పక్కన పెట్టు. పరిధి లేని అపరిమితమైన అనంతమైన నీ స్వయం జ్యోతి అంతా తానే ప్రకాశిస్తుంది. ఉమ్. నేను చిన్న మాట అనుకుంటున్నారా మీరు? అబ్బో కాదు, అనంతమైన. ఎన్నో సార్లు ఎన్నో పుస్తకాల్లో ఎన్నో బోధనలు ఈ ముక్కే చెప్పాను. అవును. అందుచేత సద్రూపమైనటువంటి బ్రహ్మమునందే పుట్టినటువంటి ఈ జగత్తంతయును బ్రహ్మ మాత్రముగానే ఉంది. అంతే. ఏది తెలియబడుతుంది అది పరబ్రహ్మమే. పరబ్రహ్మము మాత్రముగానే ఉంది. ఉమ్, స్వప్నమునందు నిద్ర చేత కల్పితమైన దేశకాల విషయ జ్ఞాతృముఖ సర్వము కూడా మిథ్యయే కదా. కలలో ఆ, నిద్ర వల్ల కలొచ్చింది. అవును. కలలో కల్పితమైన అనేక దేశాలు, అనేక కాలాలు, అనేక మంది వ్యక్తులు, అనేక సుఖాలు, దుఃఖాలు, అవి అన్నీ సర్వము మిథ్యయే అగునట్ల వెలుగు మిథ్యే కదూ. అవును. ఇది ఈ జాగ్రత్త అవస్థ యందు కూడా తన అజ్ఞానము చేతనే కల్పింపబడి ఆ, అన్యము వలె ఇతరము వలె తోచు దేహ కదా కరణములు. ఉమ్, కరణం కరణం అంటే పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఉమ్, ప్రాణాలు, అహంకారాది జగత్తు, ఇవి అన్నియును ఉట్టి మిథ్యయే, విట్టి మాయయే అని కలలో అన్నీ వెలుగు వచ్చాక మాయ అయిపోయినప్పుడు ఆ, నీకు సత్యజ్ఞానం ఇవన్నిటినీ వెలిగించే ఏకైక ప్రకాశాన్ని నేనన్న జ్ఞానం కలిగితే ఇవి కూడా ఉట్టి మిథ్యలే. ఆ. దాన్ని ప్రకాశించేది, ఈ మెలకు వచ్చాక ప్రకాశించేది ఒకటే. నేను అలాగే ఉన్నాను. మరి ప్రకాశింపబడిన స్వప్నం పోయిందిగా. నా పోయిందిగా మరి. అలాగే ఇప్పుడు ప్రకాశింపబడుతున్న మెలకువ ఆ, పోతుంది. నువ్వు అలాగే మిగిలిన్నావుగా. ఆ, మరి నీకు రోగమా? అదే. అదే అజ్ఞాన రోగం. ఉమ్, అందుచేత అహంకారాది జగంబు వట్టి మిథ్యగాను మాయగాను ఉండుట వలన తన కన్యముగా ఏదియున్నో లేక సత్యమై ఆత్మగా నుండు అతి శాంతి నిర్మల అద్వైత బ్రహ్మం ఏదైతే ఉన్నదో, అతి శాంతమై ఉన్నది, నిర్మలమై అద్వైతమైన ఏకైక ప్రకాశమై ఉన్న బ్రహ్మమేదో అది సత్యముగా తత్వమసి అది నువ్వవుతున్నావు తప్ప ఇవి ఏవి కూడా నీ చేత తెలియబడేవేవి కూడా నీవు కాదు అని
జన్మాది షడ్భావ వికారాలను పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు 6 రకాల వికారాలు ఉన్నాయని ఒకసారి చెప్పుకున్నాం కదా. షడ్భావ వికారాలను జాతి, నీతి, కుల, గోత్ర, నామ, రూప, లక్షణ, గుణ ఇవన్నీ కూడా మంచివి చెడ్డవి, ఆదులు వ్యాధులు, ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర అంటే మరణము, ఇవన్నీ షడ ఊర్ములని. ఇంతకాల విషయాదులు ఏమీను లేక సకల వాక్కుల చేతను తెలియబడక జ్ఞాన చక్షువ చేత మాత్రమే తెలియబడునదై. కేవలం జ్ఞాన నేత్రానికి మాత్రమే తెలియబడుతుంది. యోగి హృదయ భావితమై, యోగి యొక్క హృదయమందు ప్రకాశిస్తున్నదై, ఇతర కరణముల చేత భావింపబడనిది అయి. కన్ను, కాలు, చెవి, ముక్కు, నోరు భావించగలవా? జ్ఞాని యొక్క హృదయమునందు శుద్ధ హృదయము మాత్రం తన స్వరూపం తాను భావించగలదు. స్థూల బుద్ధికి తెలియనిదై, స్థూల బుద్ధి అని దేహం నేనని ఇవన్నీ అవన్నీ రాగద్వేషాది వ్యవహారాలన్నీ పట్టి వేద బుద్ధితో చూసేటువంటి ఆ జడమైన బుద్ధికి తెలియనిదై భ్రాంతి కల్పిత మిథ్యా జగత్తుకును తనకును తానే ఆశ్రయమై ఉన్నదై. భ్రాంతి కల్పిత మిథ్యా జగత్తుకును నేను అనబడేవాడికి కూడా ఆ బ్రహ్మమే ఆశ్రయమై జగత్ సృష్టి స్థితి నాశ హేతువై, జగత్తు సృష్టికి స్థితికి నాశనానికి కూడా కారణమై కార్య నానారూప సర్వ జగత్తుకి కూడా తనకు వేరు కారణము లేని పరమ కారణమే అయి ఈ కారణ కర్తృత్వాలతో ఈ జరగబడుతున్న నానా రూపాల వ్యవహారాలు కలిగిన జగత్తుకి తానే కారణమై తనకు ఏ కారణము అక్కర్లేనిదై ఉన్నను కార్యకారణాలకు విలక్షణమై ఉండి సద్ అసద్ విలక్షణమై ఉండి సత్తుకి అసత్కి కూడా విలక్షణమై ఉండి క్షర అక్షర మాయా కార్యము మాయా విలక్షణము పరమ మాయా కార్యము తానే అయి మాయకు విలక్షణమై ఉన్నదై భ్రమచేత వర్ణము రీతి నామ రూప గుణ వికార భేదములుగా అనేకములు తోచినను బంగారమే అనేక ఆభరణములుగా ఎలా కనిపిస్తుందో అలాగా భ్రమచేత పరబ్రహ్మ స్వరూపమైన నా యందే నానా రకాల రూపాలు నా ప్రకాశమునందే అవి ప్రకాశిస్తున్నవి అని నిర్నామ నిరూప నిర్గుణ నిర్భేద నిర్వికార నిస్తరంగా అంబుదిలాగా అక్కడ ఏమీ లేవు, ఏ విధమైనటువంటి వికారాలు లేనటువంటి నిస్తరంగా ఒక్క తరంగము లేని సముద్రం లాగా నిశ్చలమై నిత్య నిష్కళంక నిరంజన నిరూపమ నిర్వికల్ప నిత్యముక్త అవ్యయ అనాది పరిశుద్ధ పరాత్పర ప్రత్యేక అఖండ పరిపూర్ణ సత్య జ్ఞాన ఘన అనంత ఆనందైక రసమై ఉండు ఆ బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఎంత లక్షణం చూడండి. అన్ని ఒకే దానికి చెందినవి. దీనిలో ఏ ఒక్క లక్షణం మనకి కలిగినా అది మనమే. నిత్యము నిష్కళంకమై నిరంజనమై నిరుపమానమై నిర్వికల్పమై నిత్యముక్తమై. అవునా? ఆకాశం, ఆకాశాన్ని చూసుకోండి, ఇవన్నీ ఆకాశానికి అన్వయించి చూడండి. నిర్నామమై, దానికి వేరే ఏ పేరు పెట్టడానికి లేదు, అక్కడ ఏ రూపము లేదు గనక ఏ గుణాలు లేవు, ఏ భేదాలు లేవు, ఏ వికారాలు లేవు, ఏ తరంగాలు లేని సాగరంలాగా నిర్మలంగా అలాగే ఉంది. దాని అన్ని ఉన్నట్టు కనపడుతున్నాయి. అలాగే అవ్యయమై దానికి తరుగు లేనిదై అనాది అయి పరిశుద్ధమైన పరాత్పర
ప్రత్యేక అఖండ పరిపూర్ణ సత్య జ్ఞాన ఘన అనంత ఆనంద రసైకమై ఉండు ఆ బ్రహ్మమేదో సత్యముగా అదే నీవు. అన్ని వర్ణనలు చేశారు నా నిజస్వరూపాన్ని నేను గుర్తెరగడానికి. ఆ వర్ణనలను చూసి అది ఎవరిదో అనుకుంటున్నాను నేను. నీదే ఆ లక్షణాలన్నీ నీకే ఉన్నాయి. నువ్వు తక్కువ తోలువైతే నీకేమీ ఉండవమ్మా, నువ్వు పిచ్చి మొక్కవే. అవన్నీ ఏమీ లేనివాడని నేను. ఆ లక్షణాలు, ఇన్ని లక్షణాలు నీకున్నాయా? మరి చూసుకో. లేవు. ఆ లక్షణాలు లేనప్పుడు వాడు నువ్వు ఎలా అవుతావమ్మా? అందుచేత ఇటువంటి వాడవు నువ్వు. నా స్వరూపం ఇలాంటిదంటే వేటితోటి అంటకుండా నిర్మలంగా ప్రకాశిస్తున్న సత్య జ్ఞానాన్ని నేను అన్నప్పుడు ఇవన్నీ నీకు సరిపోతాయి. దీనిలో ఏ ఒక్కటి నువ్వు కాకపోయినా నీకు సరిపోవు. కాబట్టి అదే నీవగుచున్నావు. ఇదిగో ఈ అర్థమును ముక్తింగూడిన చక్కటి ఈ అర్థాన్ని ఇప్పుడు ఇంత చక్కగా ఇంత వివరంగా చెప్పాను కదా. అర్థాన్ని యుక్తితో కూడి జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని పరిశీలించుకుంటూ పోతే సూక్ష్మమైన బుద్ధి చేత ఈ హృదయమునందు అభిన్నమగు నిశ్చలమగు ఎప్పుడును చింతన చేయుచుండవలెను. దానినే ఏదైతే చెప్పామో నేను సద్వస్తువు నేను, అట్టి నేను నా లక్షణములు ఏమిటి? నిర్నామ నిరూప నిర్గుణ నిర్భేద్య నిర్వికార నిస్తరంగాది నిశ్చల నిత్య నిష్కళంక నిరంజన నిర్వికల్పాది నిత్య ముక్తాది సత్పదార్థ శుద్ధ అఖండ పరిపూర్ణమునే నేను. అఖండ జ్యోతినై అనంత శక్తినై సదా సదా ఉండు సచ్చితానంద బ్రహ్మమును నేను అని సదా 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 నిర్మలమైన బుద్ధితో హృదయమున చింతించుచూ ఉండవలెను. ఇది కళలో కూడా ఇలాంటి చింత చేయలేదు కదా మనం. దాని చేత కరతల జలము వలె సంశయరహిత తత్వజ్ఞానము కలుగును. నీ దోసుల్లోకి నీరు తీసుకుంటే ఎంత స్పష్టంగా నీరు నీ దోసుల్లో ఉంటుందో అంత స్పష్టంగా నీకు సంశయములు లేనటువంటి ఆ సద్వస్తు అనే నేను అన్న జ్ఞానం కలుగుతుంది. సైన్య మధ్యమునందు రాజు రీతి దేహాతి సంఘాతములో జ్ఞానమాత్రముగా నుండు బ్రహ్మరూపాత్మను వివేచన చేత తెలుసుకోవాలి. అనేక సైన్యాల మధ్య ఒక రాజుగారు ఉన్నారు. అప్పుడు ఆ రాజుగారు తెలుస్తారా అందరికి? కదా. సైన్యాల మధ్య రాజు వలే ఈ దేహేంద్రియ మనోబుద్ధ్యాది సంఘాతముల నడుమ తెలివి మాత్రముగా నుండు బ్రహ్మరూప ఆత్మను నువ్వు ఇవన్నిటి నడుమ నీవు తెలివి మాత్రంగా ప్రకాశిస్తున్నావు కదా. ప్రకాశిస్తున్న ఆత్మను చక్కటి శుద్ధ బుద్ధి చేత వివేచనతో తెలిసి దాని కన్యముగా తోచు దృశ్యవర్గమునంతటిని ఆ వస్తువుగానే ఉండుటను చింతించి నా గోరు మొదలు శిరస్సులోని వెంట్రుక వరకు అంతా కలిపి నేనే, నన్ను విడిచి ఈ శరీరంలో ఒక్క అవయవము గాని, ఒక్క ఇంద్రియము గాని, ఒక్క వెంట్రుక గాని, ఒక్క గోరు గాని లేవు, అంతా నేనేగా ఉన్నావా? అట్లాగే నేను అఖండ జ్ఞానైక ప్రకాశమును నన్ను విడిచి నా చేతే తెలియబడు ఒక్క వస్తువు కూడా లేదు. ఈ జగత్తంతా నా చేత తెలియబడుతూ నాకంటే అన్యముగా లేదు. నా చేత తెలియబడుతూ నా దేహేంద్రియ సమస్తమంతా నాకంటే వేరు కానట్లు. ఎందుకంటే వేరా లేదు, వేరు కాదు. నా చేత తెలియబడుతున్నాయి, వీటిలన్నిటి మధ్య ఉన్నాను నేను తెలివినయి. అవును, ఇవి అన్నీ నాకు తెలియబడుతూ ఉన్నా ఇవన్నీ కలిపి నేనుగా ఎలా ఉన్నాను? అలాగే ఇదే కాకుండా ఇలాంటి అనేక అనేక నామ రూపాత్మకమైన జగత్తంతా నా చేతనే తెలియబడుతూ ఉండగా
నేను నా దేహేంద్రియములన్నీ నేనే అయినట్లు జగత్తంతా నేనే అయి ఉన్నాను. ఉండియో వాటి నడుమ ఏకమై ప్రకాశిస్తాను. అనేకంగా ఉన్నాయి కానీ వాటి నడుమ ఏకమై ప్రకాశిస్తున్నాను. అలాగే ఈ శరీరంలో అనేకమైన అవయవములు ఉన్నను వాటి నడుమ నేను ఏకమై ప్రకాశిస్తూ అవన్నీ కూడా నేనే అయి ఉన్నాను. అలాగే నేను నా చేతి తెలియబడి జగత్తంతట ఏకమై ప్రకాశిస్తూ వాటిని ప్రకాశింపచేస్తూ వాటి నడుమనే ఉండి అవి కూడా నేనే అయి ఉన్నాను. నన్ను విడిచవి కాబట్టి. ఎందుకంటే నన్ను విడిచవి లేవు కాబట్టి. విడిచి నా వెంట్రుకు కూడా లేదు. ఏమీ లేవు నన్ను విడిచి. మరి అలాగే మరి ఈ ప్రపంచం కూడా అలా చూసినప్పుడు నీకు భేద బుద్ధి ఎలా వస్తుంది? తెలిసిపోతుందమ్మా. ప్రతి నిమిషం ఇటువంటి చింతన లేక సంసార చింతనలు ఎన్నాళ్ళు చేస్తే సంసారం ఉంటుంది. ఇదే ఉంటుంటే నీకు ఇప్పుడు నీ స్వరూప చింతన కుదురుతుంది. అందుచేత ఈ దేహాది సంఘాతములో జ్ఞానమాత్రంగా నుండి బ్రహ్మరూప ఆత్మను వివేచము చేత తెలుసుకొని దాని కన్యముగా దోసు దృశ్యవర్గములను ఆ వస్తువుగానే ఉండుటను చింతించుచు ఆ ఆత్మగానే ఎప్పుడు ఉండుట చేత ఆనందము గలవాడవై ఉపశాంతుడివై ఉండు. ఇక నన్ను విడిచి ఏది దేన్ని నాకంటే రెండోది ఉంటే కదా ఘర్షణ వస్తుంది, ద్వేషం వస్తుంది, హెచ్చు తగ్గులుంటాయి, ఇష్ట అయిష్టాలు ఉంటాయి. ఏదుంది? నిన్ను నువ్వే చూసుకుంటే నన్ను ఇంకో ఏదో ఉంది అన్న గొడవ కూడా ఉండదు. నాకు వేలుంది అనుకుంటావా? అనుకోనండి. మరి ఇంకా అనుకోపోయినా ఉందిగా. అనుకోపోయినా ఉన్నాను. మరి ఇంకే నాకు విడిచిలేదంటారేమిటి? అనుకోక్కర్లా. ఈ జగత్తు కూడా అనుకోక్కర్లా, అలాగే ఉంది అని ఉపశాంతుడివై ఉండుము. గురుదేవులు చెప్తున్నారు అనమాట. బుద్ధి గుహయందు సద్ అసద్ విలక్షణమైన అద్వితీయ సత్య బ్రహ్మ వస్తు ఒకటి ఉన్నది. నీందే బుద్ధి గుహలో బుద్ధిని వెలిగిస్తూ సత్తు అసత్తులకు వేరై అద్వితీయమై రెండోది లేనిదై సత్యమగు బ్రహ్మ వస్తు ఉన్నది. ఎవడు ఆ వస్తువుగానే ఎప్పుడునూ హృదయ గుహయందు స్థిరముగా నివసిస్తున్నాడో బుద్ధిలో సద్ అసద్ విలక్షణమై అద్వితీయమై ఏకమై ప్రకాశించుచున్న ఆ సద్వస్తువుగా ఎవడైతే సదా నిలుస్తూ ఉంటాడో స్థిరముగా, వాడికి మరల శరీర గుహయందు ప్రవేశించవలసిన అవసరం లేదు. మరి ఇక్కడే దొరుకుతుంది, ఈ శరీరంలోనే. ఈ శరీరంలోనే బుద్ధి అనే గుహయందు, సూక్ష్మమైన బుద్ధి అనే గుహయందు ఎట్లా ఉంది? అద్వితీయమైనది, సత్తు అసత్తులకు విలక్షణమైనది స్వచ్ఛమైన బ్రహ్మ వస్తువు ఉన్నది. ఎప్పుడు ఆ వస్తువుగానే ఆ హృదయ గుహయందే ఎవడు సదా అది తానుగా నివసిస్తూ ఉంటాడో వాడికి ఇక మళ్ళీ ఈ శరీరం అనే గుహలలో పడవలసిన కర్మ ఉండదు. మనకి ఈ శరీరం ఉండగానే అది జరగాలి. మరి ఈ శరీరం ఏ క్షణాలు రాలిపోతుంది ఎవరికి తెలుసు? తెలియదు. మరి ఇంకెప్పుడు చేస్తాం? మరి చెయ్యకపోతే ఎలాగమ్మా? మరి ఎందుకు ఈ బోధలన్నీ? అసలు ఒక్కరు భగవాన్ ఏమన్నారంటే హంఫ్రీస్ కి, ఎంత మీ సన్నిధిలో ఉన్నంతసేపు ఒక్క తలంపు లేకుండా ఉంటున్నాను, మీ సన్నిధికి కొంచెం దూరం అయ్యేసరికి మళ్ళీ ఏవేవో తలంపులు అలా వచ్చేస్తున్నాయి భగవాన్. మళ్ళీ ఆ గతాల్లోకి భవిష్యత్తులోకి వెళ్ళిపోతున్నాను నేను, ఎలా స్థిరత్వం వస్తుంది అని అడిగారు. భగవాన్ అన్నారు, రోజుకి కనీసం ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు నీ హృదయంలో ప్రకాశిస్తున్న నేను అన్న తలంపుకి మూలమునందు 10 నిమిషాలు నిలకడగా ఉండు. ఒక పావు గంట సేపు
ఇలాగ ఒక 2 నెలలు నువ్వు గాఢంగా చెయ్యి, తర్వాత నీకే తెలుస్తుంది అన్నారు భగవాన్. మరి మనం ఎప్పుడు చేస్తాం? ఇది చాలా సార్లే చెప్పాను నేను. అవును, చెప్పారు, మొన్న చెప్పారు. చేస్తే కదా ఒక్క పావు గంటైనా చెప్తున్నారు కదా. మరి అది అదే భగవాన్ చెప్పింది, అదే బుద్ధి గుహ యందు సద్ అసద్ విలక్షణమై అద్వితీయమై సత్యమైన బ్రహ్మ వస్తువు ప్రకాశిస్తోంది. ఎవడైతే ఆ వస్తువునందే ఎప్పుడు నిలకడగా స్థిరంగా ఉంటాడో అతడికి మళ్ళీ దేహం అనే గుహలో పడవలసిన అవసరం లేదు. కనీసం ఎప్పుడూ కాదు, కనీసం ఒక పావు గంట, ఒక్క 20 నిమిషాలు ఒక నియమంగా ఒక 2-3 నెలలు ఉండు చాలు. అసలు దాని మహిమ అంత గొప్పది అని చెప్తున్నారు. మరి నేను నోరు పెట్టుకుని ఈ కథలు కాకరకాయలు చెప్పడం మీరు అందరూ వినేసి ఆహా ఓహో అర్థమైపోయిందని అనడం ఉంటున్నాను కూడా, నేను మాత్రం ఉంటున్నాను కూడా. ఉంటే మనకి మరి వికారాలు రావు. అలాగే ఊరికే నానా తలంపుల మూటలు వచ్చి పడవు. అందుచేత ఈ విధముగా వస్తువును తెలిసిననుగో ఆయనే చెప్పేస్తున్నారు. ఈ విధముగా వస్తువును తెలిసి సద్వసు తెలిసిపోయింది కదా. తెలిసినను సంసార కారణమై నేను కర్తని నేను భోక్తని అని మిక్కిలి గొడపడి మహాబలము గల అనాది వాసనలు పలుమార్లు అడ్డముగా వచ్చుచునేయుండును. ఈ విధంగా చక్కగా సద్వస్తువు తెలిసింది గురువు చెప్తుంటే మనం నిలబడి ఉంటున్నాము కూడాను. కానీ సంసార కారణమైన, సంసారం అంటే మొగుడు పెళ్ళం ఇల్లు చెప్పండి. సంసారం అంటే ఏమిటి? సంసారం అంటే ఇంద్రియ విషయాల్లో పడి కొట్టుకోవటం ఇదే సంసారం. ప్రపంచం పడేదంతా సంసారమే. ఆ సంసారము కారణం చేత మరి సంసారంలో పడిపోయి ఈ ప్రపంచంలో పడిపోయి నేను కర్తని నేను భోక్తని అని మిక్కిలి దృఢపడిపోయినటువంటి మహాబలము గలది. ఇవాళ నిన్న ఎన్ని జన్మల నుంచి అలాగే శరీరాన్ని పట్టుకుని నేను ఈ శరీరాన్ని నేను ఇలా చేశాను నేను అలా చేశాను అనేటువంటి మిక్కిలి దృఢపడిపోయి మహాబలము గలదై అనాది వాసనలు పలుమార్లు అడ్డముగా వస్తూనే ఉంటాయి. నాకు తెలిసింది, నాకు తెలిసిపోయింది, నేను చేస్తున్నాను, నేను చేస్తాను అంటూ వచ్చేస్తాయి. అయితే స్వాత్మ దృష్టి చేత స్థిరముగా తన స్థితి యందు నిలిచి నిరంతరము ఆ స్వరూపమునందే దృష్టి ఉండడం చేత స్థిరముగా తన స్వరూపమునందు నిలిచి కొంచెమైనను చలించని తన ప్రయత్నం చేత, కొంచెం కూడా చలించనివ్వకుండా ఉండే నీ గట్టి ప్రయత్నము చేత వాసనలు అప్పుడప్పుడు ఆ వాసనలను అప్పుడప్పుడు అణుచుచుండవలయును. ప్రయత్నం చేత మాటి స్వరూపంలో నువ్వు నిలబడుతూ ఉంటే అవి అణిచివేయబడతాయి. అలాంటి వాసన క్షయమునే వశిష్ఠాది మునీశ్వరులు, అటువంటి వాసనాక్షయమునే వశిష్ఠాది మునీశ్వరులు ముక్తి అంటారు. చేయగా వాసనలన్నీ నశించిపోతే దానినే ముక్తి అని వశిష్ఠాది మహర్షులు అంటున్నారు. లోకవాసన ఇవి ఎలా ఉన్నాయంటే లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. వీటి చేత ఆత్మజ్ఞానం ఉండునట్లు తోచదు. వాసన ఈ లోక విషయాలు ఇవి తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలి అలాగా ఇలాగా ఆళ్ళు ఈళ్ళు నీది నాది అలాగలా ఇవన్నీ లోకవాసన. తర్వాత దేహవాసన చెప్పక్కర్లేదు, ఇక మనకు పెద్ద ఆభరణమే అది దేహవాసన. ఇక శాస్త్రవాసన, ఈ శాస్త్రం ఆ శాస్త్రం ఆ ఉపనిషత్తులో ఇలా ఉంది, వీళ్ళు అలా చెప్పారు, ఆ స్వామి వారు ఇలా చెప్పారు, ఈ స్వామి వారు ఇలా చెప్పారు, దీనిలో ఇది చెప్పబడింది దానిలో అది చెప్పబడింది అనుకుంటూ శాస్త్రవాసనల చేత ఆత్మజ్ఞానము కలిగి ఉండునట్లు తోచదు. ఎలా ఉంటుంది? వెతుక్కోవడం సరిపోతుంది. ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు అది అలా ఉంది ఇలా ఉంది చెప్పుకోవడంతో మరి నువ్వు స్వరూపంలో ఉన్నది ఎక్కడా? వాసనతోనే ఉన్నాను, తోచదు. మరియు సంసార
కారాగృహము నుండి విడుదల కాగోరు వారికి ఈ వాసనాత్రయము ఇనుప సంకెళ్ళు అగుని వివేకులు వచించుచు చేత. కాబట్టి నువ్వు నిజంగా సంసారం అనేటువంటి ఈ బంధంలో నుంచి బయటపడాలి అని కోరుకున్నవాడివైతే ఇదిగో ఈ వాసనాత్రయం కదా, లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, ఈ వాసనాత్రయము ఇనుప సంకెళ్ళలాగా ఉంటాయని వివేకులు వచించుటకి, వివేకవంతులందరూ వారు చేసి చేసి వచ్చి ఓహో ఇవన్నీ కూడా మనకి బంధాలే, ఈ శాస్త్రార్థమును తెలుసుకునే నేనెవరు అని విచారించకపోతే, ఈ దేహమును నేననుకునే నేనెవరని విచారించకపోతే, ఈ లోకం పట్టుకుని కదా ఈ విషయాలను పట్టుకుని తిరిగే నేనెవ్వరని నువ్వు విచారించకపోతే, ఎంత లోకాల్లో తిరిగినా, లోక విషయాల్లో దొర్లినా, ఎన్ని శాస్త్రాలు చదివినా కదా ఈ దేహం నేనన్న భావన వదలకపోతే మోక్షము లేదా ఇనుప సంకెళ్ళ లాంటివేను అని మరి విడుదల కోరు వారికి ఈ వాసనాత్రయము ఇనుప సంకెళ్ళే అని వివేకులందరూ బోధించుట చేత ఈ లోక సాంగత్యాన్ని వీలైనంత వరకు లోకులతో సాంగత్యాన్ని వదిలేయి. శాస్త్ర సాంగత్యానికి ఎందుకు సత్యం ఇదని తెలిసిపోయింది కదా, శాస్త్ర సాంగత్యాన్ని వదిలేయి. దేహమును ప్రారంధం పోషిస్తుందిలే, మరి ఈ తాపత్రయం ఇంకెందుకు అన్న బుద్ధి చేత దేహ సంఘాన్ని కూడా విడిచిపెట్టు. ఎలాగ అందరికీ ప్రారంభమే పోషిస్తుంది. నువ్వు ఎంత కూడబెట్టి ఎంత సంపాదించి ఇష్టులకి ఒకలాగా ఇష్టులకు ఒకలాగా, మరి శత్రువులకు ఒకలాగా మిత్రులకు ఒకలాగా, నచ్చింది ఒకలాగా నచ్చంది ఒకలాగా, ఎన్ని రకాలుగా నువ్వు గోల గోల పెట్టి చెయ్యి, నీ ప్రారంభంలో ఉన్నది నీకు వస్తుంది, ఇతరులకు కూడా అంతే. వాళ్ళ ప్రారంభం మీద వాళ్ళకు ఉండదు. ఈ ఒక్క సత్యం తెలిసిన తర్వాత ఇక దేహం కోసం ఏమిటి తాపత్రయపడతావు? ఇలాగ ఇది ప్రారంధవశాన నా ఈ దేహ ప్రారంభంలో ఏది ఉందో అది వస్తుంది అది నిశ్చయం అయిపోయాక ఇంకా దేనికి ఎవ్వడు వెధవ వంపర్లాట్లు ఆడుతున్నాడంటే వాడి జ్ఞానం లేదు. కానీ వాడి ప్రారంభంలో ఉన్నది తప్ప వాడికి ఇంకొకటి అనుభవానికి రమ్మన్నా రాదు. ఉంటే ఉండొచ్చు కోట్లు, ఏం చేసుకుంటావు? అర్థమవుతుందా? ఎందుకండి వేళ్లాడడం, మన ఒంటి మీద ఏది ఉంటే అది మనకు వస్తుందని ఈశ్వరుడు చెప్తూ ఉంటే, కాళ్ళ దగ్గరకు వస్తుందని చెప్తుంటే ఏమిటి తాపత్రయం? అవును, పడుతున్నా. మరి ఎందుకు పడుతున్నామంటే ఏం తెలిసినట్టు? అందుచేత దేహ ప్రారంధము దేహము ప్రారంధము పోషిస్తుంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవ్వరు, మా అమ్మ, మా అక్క, మా నాన్న, నా మొగుడు, నా బిడ్డలు ఎవ్వరు నన్ను పోషించడం లేదు. నా ప్రారంధమే నన్ను పోషిస్తుంది. నీకు ఇది చేశాను అది చేశాను భర్త బిడ్డలు అన్నారు అనుకోండి, పైకి ఓ అన్నా వీడు చేసింది ఏముంది, నా ప్రారంభంలో ఉంది కనుక వచ్చింది అని అంతరంగంలో తెలియాలి. అవును, వీడు చేశారా ఏమిటి నా ప్రారంభంలో లేకపోతే? అవును, వాడు మేం చేశాను బుధాలు ఎగరేసుకుంటే ఎగరేసుకొని నా ప్రారంభంలో ఉంది కనుక వచ్చింది. వాళ్ళు చెయ్యలేదనుకో వచ్చి ఎదవలు ఎవ్వడికి విశ్వాసం ఎదవలు చేయలేదు, నా ప్రారంభంలో లేదు అనుకో. అవును, మరి అలా అనుకోవట్లేదుగా మనం. తెలుసు, అలా అనుకోకపోతే నా తెలివి ఎందుకు నేలకేసి కొట్టుకోను, ఉపయోగం లేదు. మరి ఇంకెందుకు? నీకు ఇది చేశాను అది చేశాను అన్నారు అనుకుందాం, మీరేం చేశారండి నాకు? మీరు ఏం చేయగలరు నాకు? నా ప్రారంభంలో ఉన్నది నా దగ్గరికి అదే వస్తుంది. అయితే ఈశ్వరుడు మిమ్మల్ని పరికరంగా వాడుకుని ఉండవచ్చు. అలాగే నేను కూడా ఎవరికైనా చేశాను అనుకోండి, నేను చేశానా? లేదు, వారి ప్రారంభంలో ఉంది, నేను వాళ్ళకి అది అందించడానికి పరికరంగా ఉన్నాను, అది సేవకుడిని. అవును, ఇతరులకి చేసినప్పుడు ఈశ్వరుడు నన్ను వారికి సేవకుడిగా వాడుకుంటాడు. కర్మ కాలింది మరి వాళ్ళకి, వీళ్ళకి ఇష్టులని ప్రేమించిన వాళ్ళమని వాళ్ళకి చాకరీలు చేస్తున్నాం. అవును, కర్మ నా కర్మ నా కర్మ అనకూడదు. వాళ్ళ కోసం పడేడుస్తున్నానంటే, వాళ్ళకి చాకరీలు చేస్తున్నానంటే ప్రారంభంలో నేను వాడికి సేవకుడినే బతుకుతున్నాను అనుకోవట్లేదు. ఏదో గొప్ప అనుకుంటున్నాడు వీడు, చేస్తున్నానని. నువ్వు సేవ గత జన్మలో చేయించుకున్నప్పుడు సేవలు చేస్తున్నావు అంతే. లేకపోతే ఎవరికో సేవకుడిగా వాళ్ళ కోసం అవి ఇవి దేవురించుకోవాల్సిన అవసరం ఏమిటండి? దేహ ప్రారంభంలో ఉంది.
అంటే వాళ్ళ కోసం దేవుళ్ళు ఆడుతూ ఉంటావు. ఉం? అసలు మనం ఎవరికైనా చెయ్యవలసి వస్తే అలా చేయవలసిన ప్రారంభం ఉంది గనక నేనేం చేశాను అనుకోక్కర్లేదు, నేను ఇచ్చాను అనుకోక్కర్లేదు. అలాగే మనకి ఎవరైనా ఇచ్చినా మన ప్రారంభంలో ఉంది గనక, ఒకళ్ళు మనం సంపాదించుకున్న స్వయంగా మన ప్రారంభంలో ఉంది గనక, ఆ సంపాదించుకున్నదైనా అనుభవించకపోతే ఉన్నది ప్రారంభంలో లేదు గనక, ఈ రకంగా ఇన్ని విధాల ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో దేహాన్ని ప్రారంధమే పోషిస్తుంది, అది వచ్చి తీరుతుంది అంతే. అది దుఃఖమా తప్పదు, సుఖమా తప్పదు. ఎవరైనా దుఃఖపడాలని కోరుకుంటారా? కోరుకోకపోయినా దుఃఖము కుప్పలుగా మీదకొచ్చి పడింది. ఎవరిచ్చింది? పరమేశ్వరుడు అంతే పడింది, అంతే వచ్చి ప్రారంధం వచ్చింది. మరి ఎవరిని తిడతావు, ఎవరిని నిందిస్తావు? అంతే. మరి రావాల్సింది వస్తుంది కదా. ఓహో, పాప ప్రారంధం దుఃఖ రూపంలోను, పుణ్య ప్రారంధం సుఖ రూపంలోను ప్రారంధం తెచ్చి ఇచ్చేస్తుంది. ఈ దేహాన్ని ఎలా ఉంచాలో అలా ఉంచి పోషించేస్తుంది. దాని ప్రాణానికి వదిలే, ప్రారంధానికి శరీరాన్ని అది ఎందుకు పట్టుకు వేలాడతావు? కాబట్టి ఆ ప్రారంభందే పోషిస్తుంది అని గనక నీ బుద్ధి స్థిరంగా ఉంటే ఈ దేహ సంగమును తేలిగ్గా వదిలేస్తావు. దాని పనది. వదిలేసి మహాధైర్యవంతుడై విడువక కడు యత్నము చేసి రజోగుణముల చేత తమో గుణాన్ని, సత్వగుణము రజోగుణము చేత తమో గుణాన్ని, మిశ్రమ సత్వగుణము చేత రజోగుణాన్ని, శుద్ధ సత్వము చేత మిశ్రమ సత్వాన్ని పోవుట వల్ల అప్పుడు శుద్ధ సత్వము అనుసరించిన వాడై సావధాన చిత్తముతో తత్వమస్యాది మహావాక్యముల చేత జీవ బ్రహ్మల భేదమును తెలుపు శృతి ప్రమాణాలను కూడా తీసుకుని తన యుక్తి చేత స్వానుభవము చేత నేను జీవుడను కాను, బుద్ధికి నీ సాక్షినై అహమని అనుభవముగా ఉండు ఈ నేనే అఖండ పరిపూర్ణ పరబ్రహ్మమును, ఆ బ్రహ్మమునే నేను అను అఖండైక బ్రహ్మాత్మైక వృత్తి జ్ఞానమును ఈ దేహమున నేను అను బుద్ధి నిశ్శేషముగా శమించే వరకు, ఈ దేహం నేనన్న బుద్ధి పూర్తిగా పోవాలి అనే వరకు స్వప్నము వలె ఈ జీవ జగంబులు కనబడు పర్యంతము కూడా బిచ్చమెత్తుట, జలమల విసర్జనములు చేయుట తప్ప ధ్యానానికి కొంచెమైన వేరు పని లేదు. దేహం ఉంది కాబట్టి ఇంత భోజనము నీరు తీసుకోవాలి, జలమల విసర్జన అంతే, అంతకంటే ఇక ఈ దేహానికి ఏ ప్రయోజనం లేదు అని సర్వకాల సర్వావస్థల యందును నిద్ర లోకవార్త శబ్దాది విషయాలు వీటి చేత స్వాత్మ చింతనము మరుచుటకు ఎంత మాత్రము చోటివ్వకూడదు. నిద్రకి గాని లోక విషయాలు అక్కడ అప్పుడు కనపడింది, అక్కడ ఏదో కనిపించింది, వాళ్ళు ఎవరిలో వచ్చారు, ఇంకా ఊరికి వెళ్ళిపోవడమే. అలాంటి లోక వార్తలు శబ్దాది విషయాలను వీటి చేత స్వాత్మ చింతనను కొంచెమైనను మరువక నిరంతరముగా హృదయమున అనుసంధానము చేయు ఏకాత్మ నిష్ఠాబలము చేత వాసనలను వదిలి వస్తువులందు దృఢబుద్ధి కలుగు నిమిత్తం కోసం ఆ వాసన వేగము చేత ఆయా కాలమున సత్యముగా తోచు దేహేంద్రియాదులను నేను నాది అను తలంపగు అధ్యాస అంతా కూడా కలగకుండా చేసుకోవాలి. మాటికి మాటికి స్వరూపము నందే నిలిచి ఉంటూ ఈ తెలియబడే దేనిలోకి నువ్వు జారి పడిపోకుండా అన్నిటినీ కాదు 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 నేను అఖండ సత్యాన్ని నిలిచి ఉండాలి. అలా ఉండుట చేత నేను నాది అనే తలంపగు
అధ్యాసమంతయును అడుగంట చెయ్యవయ్యా శిష్యుడా. అంతే. ఇవన్నీ ఈ సత్యం తెలిసిన తర్వాత ఇక ఈ శరీర వాసన ఎట్లా పోతుందమ్మా? అది ప్రారంధం పోషించుకుంటుంది. ఎంత కష్టపడినా ప్రారంధంలో లేనిది అనుభవింప నలుగు. సుఖమైన దుఃఖమైన ప్రారంధమే దీన్ని పోషించుకుంటుంది అంటూ దేహానికి నేను కాదు, అది ప్రారంధం రక్షించుకుంటుంది అని ఉండు. శాస్త్రాలు ఎంత చదివినా శాస్త్రంలో ఉన్న అర్థం నీ స్వరూపమునందు నిన్ను నిలిపి పెట్టి ఉంచకపోతే ఆ శాస్త్రాలను కూడా వదిలేయి. ఇంకా లోకవాసన, ఈ విషయాల ఆ విషయాల ఇవన్నీ తిరిగేటువంటి విషయాలతో తిరిగేటువంటి వెంపర్లాట లోక సాంగత్యాన్ని వదలాలి. ఇవి మూడు కూడా ఇనుప సంకెళ్ళ వలె జన్మబంధాల్లో పడేస్తాయి. నిరంతరము వీటినన్నిటినీ ప్రకాశింపచేస్తూ ఇవేవీ కాకుండా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మమునే నేను. ఎందుకంటే నేను అన్న ప్రకాశం లేకపోతే ఇవి ఏవి తెలియబడవు, లేవుగా. నిద్రలో ఏమీ లేవుగా. నేనని లేచిన తర్వాతనే కదా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవి ఏవి లేని నిద్రయందు నిష్కళంకమై నిరంజనమై నిర్మలమై శాంతమై ఏకమై ఉన్న నీ అనుభవమునందు స్థిరముగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నం చేయడంలోనే మళ్ళీ నేనన్న ఒక చిన్న తలంపు లెగిసినా అది ఎన్నో నా చేత తెలియబడిందే తప్ప అది నేను కాను. దానివల్ల దేహేంద్రియ మనోబుద్ధులు చెలిస్తోన్నా అవి ఎన్నో నా చేత తెలియబడినవే గాని అది నేను కాను. ఇంకా ఈ లోకంలో అనేకత్వము తోచుచు ఉన్నను అవి ఎన్నో నా చేత తెలియబడినవే గాని నేను కాను అంటూ నీ చేత తెలియబడే ప్రతిదీ నేను కాను అని నువ్వుగా నిలిచి ఉండు. దాని యందు ఎంత దృఢంగా ఉంటావో ఆ దృఢత్వము చేత నీ వాసనలన్నీ అడిగంటి పోవును. జలాది సంబంధముచే తోచు దుర్గంధము వలన కప్పబడు అగరు కాష్ట స్వభావ సుగంధము ఆ కట్టె అరుగుటచే దుర్గంధము పోగా ప్రకాశించు రీతి జలాది సంబంధం చేత తోచు దుర్గంధం, బురద నీరు, దానివల్ల కప్పబడి ఉంది గంధపు చెక్క. ఆ చెక్కని దాని స్వభావం సుగంధమే, కానీ ఆ బురద నీటిలో ఉండడం వల్ల దుర్గంధంగా కనిపిస్తుంది. అప్పుడు ఆ కట్టెని కనుక శుభ్రంగా తీసి కడిగి అరగదీస్తే ఆ దుర్గంధమంతయు పోగా సుగంధంతో అది ప్రకాశించును కదా. అది బురదలో ఉంది ఉండడం చేత బురద వాసనే వస్తుంది దానికి. ఎప్పుడైతే ఆ కర్రని తీసి కడిగి చక్కగా అరగదీస్తే దాని స్వభావమైన సుగంధము నిలికి వచ్చినట్లు జలాది సంబంధము చేత తోచు దుర్గంధము వల్ల కప్పబడి ఉన్నటువంటి గంధపు కర్ర దాని యొక్క స్వభావము సుగంధమే. కాబట్టి ఆ కట్టెను అరుగు తీయడం వల్ల దుర్గంధము పోగా సుగంధముగా ఎట్లా ప్రకాశిస్తుందో నీ నిరంతర జ్ఞాన అభ్యాసమును అనే ఒరిపిడి పెడితే నీ స్వరూపం అదే. గంధపు కర్ర వలె నీ స్వరూపం సుగంధమే, కానీ బురదలో ఉంది ఎంతకాలం నుంచో, పంపే కొడుతోంది దాన్ని. ఇదిగో ఈ విచారణతో, ఈ గురు వాక్యంతో, శాస్త్ర వాక్యంతో దానిని అంతా శుద్ధి చేసి నిరంతరము నేను ఆ బ్రహ్మ పదార్థము నేననే భావముతో అరగదీస్తే మనస్సు ఆత్మయందు లయించినంతనే ఈ వాసనలన్నీ వీడిపోవు. అంటే వీడిపోతాయి వాసనలన్నీ. ఎలాగా, ఏం చెయ్యాలి? అదే ఈ జగత్ ఇవన్నీ విదిలేసి నేను దగ్గర నుంచి అన్ని విదిలేసి నా స్వరూపం ఉండేందుకు నేను దాంతోనే ఉంటూ ఉండాలి. అదే ఉండడానికి ఇప్పుడు ఎలాగా ఇది అసలు నేను కాదు, నేను ఇవన్నీ కూడా ప్రారంభంలోనే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇవేమి నేను కాదు, నేను స్వరూపాన్ని. ఆ స్వరూపం ఏంది ఉండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు దాన్ని ఎందుకు కలవకు, నువ్వు ఉండగా నీ స్వరూపం నువ్వు ఉంటూ 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 ఉంటే నువ్వు అదైపోతావు. తెలిసింది కదా, అన్ని విషయాలు తెలిసే కదా. ఇప్పుడు మరి ఎప్పుడో తెలిసే అది
బాగా ప్రయత్నించి మనం దాని ఎందే ఉంటూ అది నేనే, అది నేనే, అది నేనే, అది నేనే ఏది కలుగుతున్నా నేనుంటేనే మీకు కలుగుతున్నాయి, తొలగిపోతున్నాయి కదా, అది నేను కాదు, ఇది నేను కాదు అని ఉంటూ 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 అదే స్మరణతో అదే ధ్యాసతో ఉంటుంటే మీరు దాని ఎందు ఉండగలుగుతారు. యావమాత్మ రణోద్యాన మదనం సప్తం కృతే ఉదితావ గతి జ్వాల సర్వా జ్ఞానేంద్రం దహేత్. రెండు కర్రలను ఒడిపిడి పడితే కర్రలలో దాగి ఉన్న అగ్ని ఆ కర్రలను రెండింటినీ దహించి వేసినట్లు బురదలో ఉన్నటువంటి గంధపు చెక్కను తీసి కడిగి గంధం తీస్తే దాని దుర్గంధం పోయి సుగంధం బయటికి వచ్చినట్టు నేను అఖండ సచ్చిదానంద పరబ్రహ్మనే అయి ఉన్నానని, నీ స్వరూపము స్వభావము ఇట్టిదని గురువు చెప్పిన వాక్యమును విశ్వసించి దృఢ చిత్తముతో నీ స్వరూపమునే నీ స్వభావమునే నిరంతర మననము చేస్తూ రాగా రంగారా ఈ అంటించుకున్న వాసనలన్నీ వాటికవే కాలి రాలిపోతాయి. ఆ వాసనలన్నీ వీరుడి చేత సంతతము ఆత్మనిష్టయే యోగులకు మనోనాశకము కాగా, ఇలా ఉంటూ ఉంటూ ఉండడం వల్లనే యోగులకి ఆత్మనిష్టంలోనే ఉంటూ ఉండడం చేత యోగులకి మనోనాశనము కాగా, దానివల్ల హృదయమునందు గల అనాత్మ బాహ్య వాసనలు నిశ్శేషముగా నివృత్తి అయిపోగా, ఆ వాసనాకూటము చేత కప్పబడినట్లు ఉన్నటువంటి ఆ పరమాత్మ అనుభూతి ఏ అడ్డంకి లేనిదై చందన గంధంలాగా నిర్మలంగా స్వయంగా ఏ అడ్డంకులు లేవిక ప్రకాశించును. ఇటువంటి నిరంతర రాపిడి వల్ల గంధం బయటకు వచ్చినట్లు, రాపిడి వల్ల కర్రల్లోని నిప్పు బయటకు వచ్చినట్లు, ఆ నిజస్వరూప స్మరణ అనేటువంటి నిరంతర రాపిడితో ఉంటే 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 వాసనలన్నీ దహించిపోయి ఏ అడ్డంకులు లేక అతి నిర్మలంగా స్వచ్ఛంగా నీ స్వరూపము నీకు ప్రకాశించును. కాబట్టి అన్ని విధాలుగాను దృశ్యంగా తోచుచున్నటువంటి అహంకారాది సర్వమును అసత్యముగాను అన్ని విధాలు ఏది చూసినా దృశ్యంగానే తోస్తుంది మనకి. అవునా? అవును. బయటవన్నీ లేండి, బయట నాలో ఇది నేను దగ్గర నుంచి అంతా దృశ్యమే, ప్రతిదీ దృశ్యమే. అహంకారాది సర్వము కూడా అసత్యముగానే వికారము గలదిగా క్షణికమైన దానిగా నీకు నిజంగా తెలిస్తే సర్వము తెలియజాలని జడముగా నుండుట చేత నీ అహంకారాదులను మనోరథ స్వప్న సుషుప్తుల యందు పలుమరు లేనివిగా కనపడు వానిని నిరాకారముగా కలలో ఉన్నవన్నీ ఉన్నట్లేవి లేనివే ఉన్నట్లు ఎలా కనపడుతున్నాయో ఈ అహంకారాదులు కూడా కదా స్వప్నమునందు సుషుప్తి యందు లేనివిగానే ఉండుటం చేత ఒక మెలకువలో నేను దృఢంగా ఉన్నాయి చేత వికారములను సుషుప్తి యందు విడువక ఉండి తెలియడు చేత అన్ని అవస్థల్లోనూ ఆ స్థితిలోనే ఉండాలి. అది ఈ మెలకువలోనూ ఆ స్థితిలోనే ఉండాలి, కళలోనూ నిద్రలో కూడా అదే స్థితిలో ఉండాలి. ఇప్పుడు మెలకువలో గనక రాత్రి పెడుతూ పోతే అదే నీకు కళలోనూ నిద్రలోనూ కంటిన్యూ అవుతుంది. అంచేత సుషుప్తి యందు కూడా విడవకుండా ఉండి తెలియుట చేత శృతి చెప్పు రీతి జన్మనాశనములు లేక నిత్యమై సాక్షి అయి నిర్వికారమై అసద్ విలక్షణమయ్యుండు అహం. ఆ పదార్థ ప్రత్యేగాత్మ అహం పదార్థ ప్రత్యేగాత్మ కావు. ప్రత్యేగాత్మ అంటే నేను అనే అహంకారాన్ని ప్రకాశింపచేసేది కావు. కావున మాతాపితల మలము చేత పుట్టిన మలమాంస పిండమైన ఈ పీనుగ దేహమును చండాలుని రీతి దూరముగా తీసి అవతల పడవేయుము.
ఎంత ఎంత ఎలా చెప్పారు చూసారా? అవును. పిత్తల మలము చేత పుట్టింది. ఆ మల మాయా మాంస పిండం ఇది. ఆ ఈ పీనుగ ఈ దేహం. ఆ ఉమ్, దీన్ని చండాలుని రీతి చండాలుడు ఏం చేస్తాడు? తోసి అవతల పడేస్తాడు. ఉమ్, చండాలుని మలమూత్రాలను ఎత్తుతాడు చండాలుడు. ఆ ఈ మలమూత్ర భాండాగారము చండాలుని రీతి ఆ దూరంగా తోసి పడేచ్చి ఉమ్, మలమూత్ర భాండాగారము నేను కాను. కానీ మనకి ఎంత ఇష్టమో ఇదంటే అస్సలు అసహ్యమే లేదు. వీళ్ళలో మలమూత్రాలు ఉండొచ్చు, సొల్లు కారచ్చు, సొంగ కారచ్చు, ఆ, కుదులు అవును. వికృతంగా ఉండొచ్చు. కానీ ఇదెంతో గొప్పది. ఇతరులు మాత్రం చెత్త చెదారం వాళ్ళు. వీళ్ళేమో దాంట్లోనే అదే ఉంది కదా. ఆ నిజంగా అలా చూసుకుంటే ఇంకొక దేహాన్ని నువ్వు దూరం పెట్టవు. అది ఈ దేహాన్ని నువ్వు చూసుకుంటే ముందరా. నీ దేహాన్ని నువ్వు దూరం పెట్టగలిగినప్పుడే ఆ అన్ని దేహాలు ఒకే మూట అని చూడగలుగుతావు తప్ప అవును దేహం ఉండదు. అప్పుడు అవును. ఆడ ముట్టుకోకూడదు, వీడిని ముట్టుకోకూడదు. ఏంటి నువ్వు అసలు సరైన ముట్టుకోకుండా వస్తువు నువ్వు. ఆ దాన్ని కౌగులించుకొని దాన్ని నెత్తికేసుకు తిరుగుతూ మిగతావన్నీ ముట్టుకోవడానికి పనికిరానివే. ఉమ్, బుద్ధి ఉందా? అవును. తప్పేది. నీ దేహం అనే మూట, నువ్వు అసలు ముట్టుకోకూడదు. దాన్ని ఎందుకు ముట్టుకుంటావు? ఉమ్, మలమూత్రాలు భాండాగారం, మరి దాన్ని ఎలా ముట్టుకుంటున్నావు? ఉమ్, ముద్రించుకుని ఉంటున్నావు. అసలు చేసే తప్పు ఇక్కడ చేసి ఆ అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు అంటానేసి. నీతో ఉమ్, చేతులతో నువ్వు ముట్టుకుంటే అవతల వాళ్ళకి పవిత్రత వస్తుందా, అపవిత్రత వస్తుందా? ఉమ్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కాదు అనడానికి ఏది లేదు. ఎందుకంటే అక్కడ కాదు అని అనవలసిన దాన్ని నేను పట్టుకుని ఏడుస్తున్నాను. నాకు ఇంకొక దాన్ని కాదనే అధికారం ఎక్కడి నుంచి ఉంటుంది? అవును. ఈ జ్ఞానం లేకమ్మా ఈ పిచ్చి అంతే. అంత పిచ్చి శాస్త్రులు అంటే అంత పిచ్చి శాస్త్రులు చేస్తే అది గొప్ప ఏదో మరి ఏమనుకుంటారో అర్థం అవదు. కాబట్టి జ్ఞానం తెలియకలేంటి, అంతే. తెలిసిలేంటి. తెలియకే మరి. ఎంత చెప్పినా మరి ఆ వాసనలు వదలవు కదా. అవునమ్మా. మాతాపితృల మలము చేత పుట్టినటువంటి మలమాంస పిండమైన ఈ పీనుగ దేహమును చండాలుని రీతి దూరంగా త్రోసిపడై ఆ ఈ స్థూల శరీరం మందు బుద్ధి కల్పితమైన దీనిని అభిమానమందున దీని ఎందు ఉండు నామరూప కుల గోత్ర జాతి ఆశ్రమాదులందును కూడా ఉమ్, అట్లనే లింగదేహమునందును దాని ఎందుగల కర్తృత్వాది ధర్మముల ఎందును ఉమ్, నేను అన్న బుద్ధినిచ్చి తీసి అవతల పడే సత్య జ్ఞానానంద ఆత్మస్వరూపమునందు అది నేనే ఉన్నాను. ఏవి నేను కాను. వీని హీనత్వం, వీని అల్పత్వం వేనోళ్ళ జ్ఞానులు, పండితులు, శాస్త్రాలు వివరించి చెప్పుతూనే ఉన్నాయి. ఉన్నాయమ్మా. కూడా తెలుస్తూనే ఉంది. దాన్ని చి అని వదలడం మానేసి దాన్ని చి అని వదిలితే నీవు సచ్చిదానంద శాంత శుభ్రమైన పరబ్రహ్మవై నిజమైన సద్వస్తువై మిగులుతావు. ఏ వస్తువునందు దర్పణములోని నగరంలాగా ఏ వస్తువునందు అద్దంలోని నగర ప్రతిబింబంలాగా ఈ జగత్తంతా ఛాయామాత్రంగా తోస్తుందో ఏ చిద్రూప పరబ్రహ్మమునందు అద్దములోని ప్రతిబింబంలాగా ఈ జగత్తంతా తోస్తుందో ఆ సర్వాధిష్టాన స్వయం ప్రకాశ బ్రహ్మమునందు ఆ మహా ఆకాశమందు ఘటాకాశాల వలె ఆత్మను ప్రలాపించి అది నేను అని అభిన్నమై అరూప క్రియా అద్వైత అఖండ సచ్చిదానంద స్వరూపమైన నిజ రూపమును అనుభవముగా తెలుసుకొనుము. అనేక కుండల్లో ఆకాశం అనేకముగా కనిపించను, ఆకాశం ఒక్కటే. అనేక దేహములలో నేనని ప్రకాశించే పరబ్రహ్మం ఒక్కటే అయినను అనేక దేహంలో వేరువేరుగా ఉన్నను పరబ్రహ్మం ఒక్కటే. ఆ ఒక్కటే అయిన సద్వస్తువును నేను గాని దేహములు ఏవినో నేను కాదు. ఇప్పుడు ఇంక ఏ దేహాన్ని ముట్టుకుంటావు, ఏ దేహాన్ని అంటుకుంటావు? దేహం యొక్క దేహాన్ని నేను పట్టుకోవడమే అసలైనటువంటి మైలండి. అసలైన అంటది. ఆ అంటునికి బాగా అంటగట్టుకుని మిగతా ఇంట్లో సొంట్లో అంటావేమిటమ్మా? మురికి పనులు ఏవైనా అసహ్యమే. మురికిగా పనులు చేయమని కాదు, అక్కర్లేని సొంట్లు వదిలేయండి. అసలైన అంటే ఏమిటంటే దేహం నేను అంటుకోవడమే. అంతకంటే అసలు అంటుందే. అందుచేత ఇది పోకుండా ఎన్నో ఉంచుకుని అవి మాత్రం వదలం. అవి పోతే ఎలాగమ్మా? ముందు అవి వదిలి
అవును. ఇది ఎలా వదులుతుందో తెలుస్తుంది. అవి వదలకపోతే ఇది వదలదు. వదలదు. అందుచేత వీటి యందు దర్పణంలో చూసే నగర ప్రతిబింబంలాగా ఈ జగత్తంతా కూడా ఛాయా మాత్రంగా తోస్తోంది, ఉన్నట్టు కనపడుతోందంతా. ఆ సర్వాధిష్టాన స్వయం ప్రకాశ బ్రహ్మమునందు మహాకాశమునందు ఘటాకాశంలాగా ఈ కొండలు కదా, ఆ ఆత్మను ప్రలాపించి అనేకముగా తోచినది ఆ ఆకాశం ఒక్కటే. అలాగే అనేక నామరూపములలో నేనని ప్రకాశిస్తున్నది పరబ్రహ్మం ఒక్కటే అని, ఆ పరబ్రహ్మమే నేనని అభిన్నమై అరూప క్రియా అద్వైత అఖండ సచ్చిదానంద స్వరూపమైన నీ నిజ రూపమును అనుభవముగా తెలుసుకొనుము. అది ఇలాంటికి చాలమ్మా. దీన్ని మళ్ళీ మళ్ళీ వినండి మీరు. వింటున్నానమ్మా. మళ్ళీ వింటే తప్ప వదలదమ్మా ఇదంతా. అవును. వదలకపోతే ఊరికే ఎంతకని చెప్పడం. అవునమ్మా. అదమ్మా ఈ రోజుకి చాలు. చూడమండి 181 పేజీ, 81 కొంత వరకు చెప్తున్నాము.